మీల్స్ అండ్ పాలిటిక్స్. సంక్షేమ హాస్టళ్లలో విషమే ఆహారమవుతూ విద్యార్థుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. అదే సమయంలో ఈ విషాదాల చుట్టూ పొలిటికల్ పార్టీలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. గురుకులాల్లో ఏం జరుగుతోంది మాకిప్పుడే తెలియాలి అని బీఆర్ఎస్ అధ్యయన కమిటీలు వేసుకుని పర్యటనకు సిద్ధమవుతోంది. బీజేపీ మాత్రం సంక్షేమ భవన్ మీదకి దండయాత్రకు తెగించింది. విద్యార్థులు భవిష్యత్తుతో గేమ్స్ ఆడొద్దు అంటూ కుట్రకోణాన్ని బయటకు తెస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఆ అధికారులు ఎవరన్నా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. మన సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్. ఆశ్రమ పాఠశాలల్లో విషాహార సమస్య రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. ఆసుపత్రి పాలు కావడమే కాకుండా మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరణాలు కూడా నమోదవడం సంచలనంగా మారింది. సంక్షేమ పాఠశాలల్లో ఈ దురవస్థ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యార్థులు వరుసగా ఆసుపత్రి పాలవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగింది బీజేపీ. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు చనిపోతున్నారంటూ హైదరాబాద్ లో సంక్షేమ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ధర్నాకు దిగిన బీజేపీ బీసీ మహిళా మోర్చా నేతలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాలలో గత సంవత్సరంగా 38 గురుకుల పాఠశాలల్లో పిల్లలు 886 పిల్లలు అస్వస్థత గురైనప్పటికీ ఇప్పటికీ కూడా అటువైన చర్యలు తీసుకోకుండా మన సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. మరో విపక్షం బీఆర్ఎస్ కూడా గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 7 వరకు గురుకులాలు, కేజీబీవీ స్కూళ్లలో పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీల్ని నియమించింది. అని విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయంటూ కౌంటర్లు మొదలుపెట్టింది ప్రభుత్వం. మీరు పెట్టిన బకాయిల్ని మేం తీరుస్తున్నాం, వెల్ఫేర్ హాస్టల్స్ లో పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం, అభినందించాల్సింది పోయి ఆగమాగం చేస్తున్నారెందుకు అని నిలదీస్తోంది ప్రభుత్వం. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఇవ్వండి అంతే తప్ప పిల్లల భవిష్యత్తుతో గేమ్స్ ఆడొద్దని హెచ్చరిస్తోంది రేవంత్ సర్కార్. 10 సంవత్సరాల అధికారం ఉన్న వాళ్ళు కిరాయిలు ఇవ్వలేక, మెస్ ఛార్జీలు ఇవ్వలేక, నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇలా వాటన్నింటిని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు, పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం, ఫిజికల్ టీచర్ని పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి. సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్స్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై కుట్రకోణాన్ని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్ని రాజకీయ పార్టీలు వెనుకుండి చేస్తున్న పన్నాగాల్ని పసిగడతాం, దోషుల్ని పట్టుకుంటామని వార్నింగులు కూడా వచ్చేశాయి. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థిని చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగం అలర్ట్ అయింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా ఉంటే శంషాబాద్ లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో సడన్ ఎంట్రీ ఇచ్చారు సినీ నటుడు, సామాజికవేత్త సోనూ సూద్. స్కూల్లో కనీస వసతులు లేక విద్యార్థులు 6 నెలల కిందట రోడ్డెక్కి ధర్నా చేశారన్న వార్తల్ని విని స్థానిక నేత సిద్ధురెడ్డి సూచన మేరకు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిస్థితిని చూసి చెల్లించిపోయారు. ఎటువంటి కష్టం వచ్చినా తోడుంటానని, సొంత ఖర్చులతో వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు.